హలో అండి, నమస్తే. ఇది చికెన్ షీక్ కట్లెట్ అండి. ఇది షీక్ కబాబు. ఇది ముందు కీమాని కీమా సు- చికెన్ కీమాని శుభ్రంగా కడుక్కొని స్ట్రెయిన్ చేసుకోవాలి. తర్వాత వచ్చేది కొద్దిగా గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర, ఆ తర్వాత పుట్నాలు, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పుట్నాలు 2 స్పూన్లు తీసుకొని అన్నీ బాగా పొడి చేసుకొని వేసుకొని తర్వాత ఇందులో కీమాని కూడా కలిపి మిక్స్ చేసుకోవాలి. మిక్సీ పెట్టాలండి. బాగా మిక్సీ పట్టిన తర్వాత ఇలా మిక్సీ పట్టిన దాన్ని క్లీన్గా ఇట్లా ఈ షేప్లో మనం ఏ కావాలంటే రౌండ్ షేప్లో చేసుకోవచ్చు, ఇట్లా షీక్ల షేప్లో కూడా చేసుకోవచ్చు. మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకొని కొద్దిగా మిక్సీ పెట్టేటప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నీట్గా వస్తుందన్నమాట. అది పెట్టేసుకొని తర్వాత ఇలా ఈ షీక్ల షేప్లో మనం చేసుకోవాలన్నమాట. కావాలంటే మనం ఈ ఐస్ క్రీమ్ పుల్లలు పెద్దవి ఉంటాయి చూడండి, ఈ స్టిక్స్ ఉంటాయి, ఈ షీక్ కబాబ్ స్టిక్స్, దాంట్లో కూడా ఇచ్చేసి కూడా చేయొచ్చు, పెట్టి చేయొచ్చు. నిప్పుల మీద కూడా కాలుస్తారు ఇది. కానీ మనం ఇప్పుడు షాలో ఫ్రై లాగా చేసుకున్నాం అన్నమాట. ఇది ఎక్కువ ఫ్రై చేయలేదు, షాలో ఫ్రై లాగా చేసుకున్నాము. ఇది నిప్పుల్లో కావాలంటే కూడా చేసుకోవచ్చండి. మీకు షీక్ కబాబ్లు అది కడ్డీలు కూడా దొరుకుతాయి. షీక్ కబాబ్ కడ్డీలు కూడా ఉంటుంది. ఆ కడ్డీలో కూడా చేసింది మనం షేప్ చేసి ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కడ్డీలో చేయడం లేదు, పాన్లో చేస్తున్నాను కాబట్టి ఇది అవుతుందండి. ఇలా షీకులు దీంట్లో వస్తుందండి. సరిపడా ఉప్పు, కారము ఇవంతా వేసి బాగా కలుపుకొని ఇలా షేప్లో చేసుకొని ఒక్కొక్కటి కొద్దిగా 1 స్పూన్ వేసి షాలో ఫ్రై లాగా 2 చెంచాలు నూనె వేసుకొని షాలో ఫ్రై లాగా చేసుకోవాలండి. నెమ్మదిగా సిమ్ మీద పెట్టుకొని చేసుకుంటే నెమ్మదిగా కాలుతుంది. బాగా లోపలంతా బాగా కాలుతుంది అనమాట. పచ్చి వాసన లేకుండా నీట్గా వస్తుంది. షీక్ కబాబులు బాగా రుచిగా ఉంటాయండి. ఇవి చికెన్ దీంతోనే మటన్తో కూడా చేసుకోవచ్చు. ఇలాగే మటన్తో కూడా చేస్తారు. మటన్తో కూడా చేసుకోవచ్చు అండి. ఇది మటన్తో కూడా బాగుంటుంది. ఇది ఇలా వస్తాయండి. ఇది ఫైనల్ టచ్ చూడండి, చూసినారా? ఇలా వస్తుంది. ఇది మామిడికాయను, తర్వాత వచ్చింది వంకాయలు అండి. టెర్రస్ గార్డెన్లో పండే వంకాయలు. ఇది వంకాయలతో ఇది చట్నీలాగా, భర్తాలు అంటారు, చట్నీలాగా చేసుకోవచ్చు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయించుకొని తర్వాత వంకాయలు ముక్కలుగా తరుక్కొని కోసుకొని వేసుకొని ఉప్పు వేసుకొని తర్వాత ఒక పచ్చిమామిడి వేసుకొని అంతా వేసుకొని బాగా మెత్తగా మెదుపుకొని తాళింపు పెట్టుకోవాలండి. ఇది బైగన్ చట్నీ అని అంటారు, భర్త కూడా అంటారు అన్నమాట. ఇలా ఉంటుంది. ఇది ఫైనల్గా ఇది కిచిడీలోకి, పులావ్లోకి బాగుంటుందండి, పుల్లగా. ఇది అన్నమాట. ఇది షీక్ కబాబ్లో ఇలా ఉంటుంది. చూడండి, అన్ని వైపులు దూరంగా వేయించుకోవాలండి. ఇలా
ఈ కడ్డీలో వేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి ఇది. ఇది బైగన్ భర్త అండ్ షీక్ కబాబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.